గురుజీ, ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు విష్ణు సహస్రనామంలో ఏ శ్లోకాల్ని పఠించాలి? ఇక ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో 1వ పాదం వారు 81వ శ్లోకాన్ని చదువుకోవాలి. అంటే ఉత్తరాషాఢ నక్షత్రం ఉండేవారు 81వ శ్లోకం ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది అంటే ఇది ప్రగ్రహో నిగ్రహో వ్యాఘ్రో నైకశృంగో గదాగ్రజ అక్కడి నుంచి ప్రారంభం చేసి చతుర్ముఖర్ చతుర్బాహు చతుర్హ్యూహో చతుర్గతి అక్కడికి ఎండ్ అవుతుంది. ఇది 81వ శ్లోకం 1వ పాదం వారు. ఇక 2వ పాదం 82వ శ్లోకం చదువుకోవాలి. చతురాత్మ చతుర్బాహు చతుర్వేద విదేకపాత్. చతురాత్మ చతుర్బాహు చతుర్వేద విదేకపాత్ అక్కడి నుంచి స్టార్ట్ చేసి అంటే 82వ శ్లోకం సమావర్తో నిరుతాత్మ దుర్జయో దురతిక్రమ అక్కడికి ఎండ్ అవుతుంది. ఇది 82వ శ్లోకం. ఇక 83వ శ్లోకం అంటే ఉత్తరాషాఢ నక్షత్రం 83వ శ్లోకం మకర రాశి. దుర్లభో చూడండి, దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహ అక్కడి నుంచి ప్రారంభించి శుభాంగో లోకసారంగ సుతంతు వర్తన ఎండ్ అవుతుంది. అంటే 83వ శ్లోకము. ఇక అదే ఉత్తరాషాఢ నక్షత్రము అంటే 84వ స్తోత్రం చదువుకోవాలి. వీళ్ళు మకర రాశిలో ఉంటారు. ఇంద్రకర్మ మహాకర్మ కృతకర్మ కృతాగమ ఉద్భవ సుందో రత్ననాభో సులోచన ఇక్కడికి ఎండ్ అవుతుంది. అంటే ఇది 84వ శ్లోకము. ఇలా ఎండ్ అవుతుంది. ఇవన్నీ కూడా ఉత్తరాషాఢ నక్షత్రము మకర రాశి అంటే ధనుస్సు మకర అన్నమాట. ఈ సంధిలో వీళ్ళు 1వ పాదం వారు ఉత్తరాషాఢ 81వ శ్లోకం, 2వ పాదం వారు 82వ శ్లోకం, 3వ పాదం వారు 83, 4వ పాదం వారు 84వ శ్లోకాన్ని చదువుకోవాలి. ఇది ఉత్తరాషాఢ నక్షత్రం. రోజు చెప్తూనే ఉంటాను, మీ జీవితంలో ఎన్నే కష్టాలు ఉన్నాయి, ఎలాంటి తాపత్రయాలు ఉన్నాయి, ఏమున్నా కానీ మీరు విష్ణు సహస్రనామం మీ శ్లోకం ప్రార్థన చేయడం. ఇది కొందరికి పూజలు పునస్కారాలు దేవుడి ముందు గంటలు చొప్పుకొని ఇష్టం ఉండవు కదా. మీరు ఎప్పుడు ఎక్కడ ఎన్ని వేల సార్లన్నా చదువుకోండి. మీకు టిబెటియన్స్ అంటూ ఉంటాం, టిబెట్ వాళ్ళు ఏదైనా ఒక శ్లోకాన్ని ఉపదేశం తీసుకుంటే చేతిలో ఒకటి ఇది పట్టుకో ఉంటారు. మనము ఇలా తిప్పుతూ ఉంటాం కదా, గర్ 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 అని శబ్దం వస్తుంది కదా, వాళ్ళు అలా ఉంటుంది. వాళ్ళకి ఒక శ్లోకం ఉపదేశం తీసుకుంటారు, ఎప్పుడు దాన్ని చెప్పుకొని ఇలా చుట్టుతూ ఉంటారన్నమాట. అది ఎప్పుడైతే ఇది లాక్ అయిపోతుందో ఇన్ని 1,00,000 సార్లులోనే ఉంటుంది, అది లాక్ అయిపోతుంది ఆటోమేటిక్. అప్పుడు ఈ మంత్రం ఇన్ని 1,00,000 సార్లు మనం చదివాము అని అర్థమైంది కదా. అలా ఎన్నో 1,00,000 సార్లు చదివితేనే మనకి ఆ మంత్రాలు ఎంత చదువుతామో ఇక అంత ఎనర్జీ. గురుజీ, శ్రవణ నక్షత్రం వాళ్ళు విష్ణు సహస్రనామంలో ఏ శ్లోకాల్ని పఠించుకోవాలి? ఇక శ్రవణ నక్షత్రం మకర రాశి 1వ పాదం. 1వ పాదంలో 85వ శ్లోకాన్ని వీళ్ళు చదువుకోవాలి. ఈ 85వ శ్లోకం వచ్చి అర్కో వాజసనాహ శృంగి జయంత సర్వ విజయని అని వస్తుంది. అక్కడి నుంచి ప్రారంభించి సువర్ణ బిందు రక్షోభ్య సర్వ వాగీశ్వరేశ్వర అటుకి ఎండ్ అవుతుంది. అంటే ఇది 85వ శ్లోకం వస్తుంది. 85వ శ్లోకం చదువుకోవాలి. తర్వాత 2వ పాదం వాళ్ళు 86వ శ్లోకం మహారద్రో మహాగర్తో మహాభూతో మహానిధి అక్కడి నుంచి ప్రారంభించి కుమర కుంద పర్జన్య పావనో నిలహ అక్కడికి ఎండ్ అవుతుంది. పావనో నీలహ అక్కడికి ఎండ్ అవుతుంది. ఇది 86వ శ్లోకం. అంటే మీరు 2వ పాదం వారు 86వ శ్లోకం చదువుకోవాలి. ఇక 3వ పాదం వారు 87వ శ్లోకము. ఈ 87వ శ్లోకంలో అమృత శోతామృత తపు సర్వజ్ఞ సర్వతోముఖ సులభ సుర్వత సిద్ధ శత్రుజిత్ శత్రు తాపనకి ఎండ్ అవుతుందన్నమాట. అంటే ఇది 87వ శ్లోకాన్ని చక్కగా చదువుకోవాలి. మీరు ఎన్ని వేల సార్లైనా చదువుకోండి.
తర్వాత 4వ పాదం వారు 88వ శ్లోకం. ఇది ప్రారంభం ఎక్కడి నుంచి అవుతుందంటే న్యాగ్రో దోదుంబరో స్వస్థశ్చానురంధ్ర నిషూదన అక్కడి నుంచి అంటే న్యోగ్రో అక్కడి నుంచి ప్రారంభించి సహస్రశ్చి సప్తవాహన ఆటికి ఎండ్ అవుతుంది. సప్తవాహనకి ఎండ్ అవుతుంది అనమాట. ఇది 88వ శ్లోకం. అంటే శ్రవణ నక్షత్రంలో 4వ పాదం వారు 88వ శ్లోకం. 1వ పాదం 85, 2వ పాదం 86, 3వ పాదం 87, 4వ పాదం వారు 88వ శ్లోకాన్ని చదువుకోవాలి. రోజుకి 8,000 సార్లు అయినా చదువుకోండి. దీని గురించి నిన్న కూడా మీకు చెప్పాను. మీకు ఇష్టం వచ్చినట్టు ఎంత చదువుకుంటే ఇక అంత అభివృద్ధి అనమాట. గురూజీ మంచిర్యాల నుంచి లావణ్య కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో మేడం. నమస్కారం అండి లావణ్య గారు. నమస్కారం మేడం. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. తప్పకుండా అండి. మీ నక్షత్రం చెప్పండి. నక్షత్రం తెలియదు మేడం. డేట్ ఆఫ్ బర్త్ డే తెలుసు మేడం. 14 జనవరి 1992. పుట్టిన సమయం ట్యూస్డే మేడం, మార్నింగ్ 6కి. ఓకే, మార్నింగ్ 6 o'clockకి జన్మించారు. అవునండి. సరేనండి, మాట్లాడాను గురూజీ. నమస్తే తల్లి. గురూజీ గారు గురూజీ గారు బాగున్నారా అండి? బాగున్నాను తల్లి. మీ కాల్ కోసం చాలా రోజుల నుంచి 2 years గురూజీ. మంచిదమ్మా. మా అనుకోకుండా ఈ రోజు మేము ఒక పని మీద వచ్చాము, మా ల్యాండ్ పని మీద. అనుకోకుండా మీరు కలిశారు, హ్యాపీగా ఉంది గురూజీ. మంచిది. అయితే శుభవార్త 2 వినాలి మీరు. గురూజీ నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. సరే అమ్మా, నీ గురించి తెలుసుకోవాలి. జనవరి 14. అవును గురూజీ. అశ్విని నక్షత్రమా భరణి నక్షత్రమా? అశ్విని నక్షత్రమేమో గురూజీ. కరెక్ట్, అశ్విని తెలుసు. నక్షత్రం. అశ్విని నక్షత్రము మేషరాశిలో జన్మించారు తల్లి. అవును గురూజీ. చెప్పండి తల్లి, ఏం తెలుసుకోవాలి మీ జాతకంలో? గురూజీ మేము 4 అమ్మాయిలమే గురూజీ. మీరు ఎన్నో వారు? నేను 3వ అమ్మాయిని గురూజీ. అక్కడ నాన్నగారు లేరండి. నాన్నగారు లేదా? లేరండి. ఎన్ని సంవత్సరాలు అయింది తల్లి? లాస్ట్ మంత్ 10 years అయ్యాయి గురూజీ. ఓహో, అపమృత్యు. అవును గురూజీ. హార్ట్ అటాక్ వచ్చి సడన్ గా జరిగిపోయింది. టోటల్ అందరూ అమ్మాయిలేనా మా ఇంట్లో? అయితే 4 అమ్మాయిల గురూజీ. అక్క పెద్దక్క ఏం చదువుకున్నారు? అక్కను 10th చదివించారు. ఇంకా మ్యారేజ్ చేసాం గురూజీ. డాడీ చనిపోయాక ఎంగేజ్మెంట్ చేసాము. డాడీకి ఉండగా ఎంగేజ్మెంట్ జరిగింది. చనిపోయాక మ్యారేజ్ చేసాం గురూజీ 3 months లోనే. ఓకే, కన్యాదానం అయింది. ఇంకా ఇంకో అక్కయ్య PhD చేస్తున్నారండి గురూజీ. నా లైఫ్ గురించి అడగాలని. మీరేం చదువుకున్నారు? గురూజీ నా డిగ్రీ కంప్లీట్ అయింది. నేను ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నాను గురూజీ. ఏ దానికి? బ్యాంక్ ఎగ్జామ్స్ కి. బ్యాంక్ ఎగ్జామ్స్ కా? ఓకే ఓకే. అవును గురూజీ. నాకు అసలు గవర్నమెంట్ జాబ్ ఉందో లేదో తెలియట్లేదు గురూజీ. అసలు వచ్చినాయి పోతున్నవి ఏంటా అని. 9వ 10వ స్థానంలో గురువు ఉంటే ప్రభుత్వ ఉద్యోగాలు లభిస్తాయి అని నేను ఎక్కడో చదువుకున్నాను జ్యోతిషంలో. కానీ మీ జాతకంలో 10వ స్థానంలో సూర్య నక్షత్రంలోనే గురువు ఉన్నాడు. మీకు ఖచ్చితంగా రానే వస్తుంది తల్లి. గురూజీ వస్తుంది కానీ పాయింట్లలో పోవడం. అసలు పాయింట్లలో పోతున్నాయంటే అది నీ ప్రాబ్లం ఉంటుంది కదా. నువ్వు చక్కగా ప్రిపేర్ అవ్వలేదు, అందుకే అలా అవుతుంది. కానీ గురూజీ టెన్షన్ తోని నెగిటివ్ థింకింగ్, అసలు ఇంకా రాదేమో అనే డిప్రెషన్. నో, వస్తాయి. నీ జాతకంలో ఉంది, రానే వస్తుంది. నువ్వేం బాధపడకమ్మా. ఎక్కడ ఏదో పొలం పని అన్నారు, ఏం పని? గురూజీ అమ్మగారు చెప్తారంట గురూజీ. నువ్వే చెప్తే బాగుంటుంది కదా, చదువుకున్నావు. అంటే గురూజీ నానమ్మ వారి ఇల్లు గురూజీ. అయితే వాళ్ళు ఇంకా డాడీ చనిపోయారు, మేము పట్టించుకోలేదు గురూజీ ఆ ల్యాండ్ గురించి. ఇంకా వాళ్ళు మా ప్లేస్ లోకి వచ్చేసి ఇల్లు కట్టేశారు గురూజీ. ఇంకా అదే ఫోన్ మీద ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో నుంచి మాట్లాడుతున్నా గురూజీ మీకు. ఓకే, కంప్లైంట్ ఇచ్చారా? ఇచ్చేసాం గురూజీ. కానీ మా కంప్లైంట్ తీసుకోవట్లేదు గురూజీ. మగవాళ్ళే లేరు మీ సైడ్ వాడించాము అని అంటున్నారు గురూజీ.